హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు సిసలైన పల్లెటూరు స్టైల్ చేపల పులుసు అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎవ్రీ టైం ఇలానే చేస్తారు. కంపల్సరీగా ఒకసారి అయితే వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి. ఇదైతే 1 kg ఫిష్ అండి. ఇది పెద్ద ఫిష్లో నుంచి మేము 1 kg తెచ్చామన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా సాల్ట్ లెమన్ వేసి ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకోవటం వల్ల ఏంటంటే నీచు వాసన ఏమైనా ఉంటే ఫిష్లో అది మొత్తం కంప్లీట్గా పోతుంది. మనకి పీస్ కూడా చాలా ఫ్రెష్గా తాజాగా అనిపిస్తుంది అలా వాష్ చేయటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఉన్న వాటర్ కంప్లీట్గా లేకుండా చూసుకొని ఇలా మనం చేపల పులుసు అయితే దేంట్లో పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకోండి. ఆ చేప ముక్కలు వేసుకున్నాక మనం కొత్త ఆవకాయ ఉంటుంది కదండి ఇప్పుడు పెట్టుకున్నది, దాంట్లో నుంచి ఆయిల్ వేసుకోండి. వీలైతే ఒక 1 or 2 స్పూన్స్ గ్రేవీ, ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్. ఇది వేయటం వల్ల చేపల పులుసు తీరే మారిపోతుంది. నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే మా ఇళ్ళల్లో అయితే ఎవ్రీ టైం ఇలానే చేస్తారు. అంత బాగుంటుంది అనమాట. ఇక వేరే విధంగా ట్రై చేద్దాం అనేది కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మందం పసుపు అండి, ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. కారం కొంచెం తక్కువ ఎందుకు యాడ్ చేస్తానంటే మనం ఆల్రెడీ ఇది కొత్త ఆవకాయ ఊరగాయలో నుంచి చేసాం కదా, కొంచెం గ్రేవీ అని ఆయిల్ దాంట్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది ఫస్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఎప్పుడైనా ఫిష్ పులుసు పెట్టేటప్పుడు సాల్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. మిడిల్లో మనం ఒకసారి కదుపుకున్నప్పుడు అప్పుడు మిగిలిన సాల్ట్ కూడా మనకి ఎంత అడ్జస్ట్ అవుతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. స్టార్టింగ్లోనే వేయటం వల్ల మనకి పీస్కి కొంచెం ఉప్పుగా పడుతుందండి. అందుకని ఎప్పుడైనా మిడిల్లో యాడ్ చేసుకోవాలి మిగిలింది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి. ఈ పేస్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్, అల్లము, వెల్లుల్లి, 2 లవంగాలు, ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 ఇలాచీ అండి. ఇంతవరకు వేసుకొని పచ్చివి అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి నీట్గా. 1 kg ఫిష్కి అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుందండి. మరి ఎక్కువ వేసినా కూడా స్వీట్నెస్ వస్తుంది పులుసు. అలాగే ఒక 2 చెంచాల వరకు నూనె. ఆయిల్ ఆల్రెడీ మనం ఆవకాయలోది వేసాం కాబట్టి ఊరగాయలోది ఇప్పుడు కొంచెం తక్కువగానే పడుతుంది. అందుకని 2 చెంచాలు చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా చేప ముక్కలుగా పెట్టే విధంగా నీట్గా ఒక 2 నుంచి 3 నిమిషాలు కలపండి. ఇలా కలపటం వల్ల మనకి ఫిష్ ముక్కలన్నీ ఆ మసాలా అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీకు టైం కనుక ఉంది అనుకుంటే దీన్ని ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత చింతపండు పులుసు పోసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక కమలాపండు సైజ్ అండి అంతవరకు చింతపండు అనేది నానబెట్టుకున్నాను. ఒక 70 గ్రామ్స్ ఉంటుంది అంతే, ఒక 70 గ్రాముల వరకు. ఆ చింతపండు కూడా చిక్కగా ఇలా పులుసు పిసికి పోసుకోవాలి. మనకి ఎక్కువగా పోయకూడదండి వాటర్ అనేది చింతపండులో. ఇలా ఫిష్ ముక్క మునిగే వరకు చూసుకొని పోసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కరెక్ట్గా ఫిష్ ముక్క అనేది మునిగితే చాలు. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇక దీంట్లో ఏ మసాలాలు ఏం వేసే పని లేదండి, ఆయిల్ ఏం అవసరం లేదు. జస్ట్ మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని, హైలో కాదు సిమ్లో కాదు, జస్ట్ మీడియంలో పెట్టి ఒక 1/2 అవర్ పాటు అర్ధగంట సేపు అలా వదిలేసేయండి. మంచిగా చిక్కగా ఉడికిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మూత కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు. మధ్యలో ఒక 15 మినిట్స్ అయినాక ఒక్కసారి కదిపితే సరిపోతుంది. మనం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ ఒక 1/2 స్పూన్ వరకు మెంతిపిండి అండి. చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ మెంతిపిండి వేయడం వల్ల చాలా బాగుంటుంది చేపల పులుసులో. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్, టోటల్గా ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ అండి, అంతవరకు పడుతుంది టైం అయితే. ఉడికించుకుంటే చాలు. ఇలా మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల ఏంటంటే ఫిష్ ముక్క అనేది ఆ మసాలా పులుసు మంచిగా పీల్చుకుంటుంది లోపల వరకు కూడా. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, దాదాపు చిక్కదనం వచ్చేసింది. ఒక 10 మినిట్స్ ఉంచేసుకుంటే ఫ్లేమ్ సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ చేపల పులుసు అనేది. పెద్దగా హడావిడి ఏమీ లేకుండా టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళు నేను చాలాసార్లు పోస్ట్ చేశాను మన ఛానల్లో. మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని పోస్ట్ చేస్తున్నానండి. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ వస్తుంటాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.